నేను ఒకటే చెప్తాను, నువ్వేదో గుర్తొస్తుందని చెప్తున్నావు. నువ్వెట్ట గుర్తిస్తావా తెలుసంటే, దారుణమైన రోడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. అవునా కాదా? గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టులు చూస్తే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు? జీవనాడి లాంటి పోలవరాన్ని పాడుపెట్టింది ఎవరంటే గుర్తొచ్చే వ్యక్తి. రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటే ఎవరు గుర్తొస్తారు? నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్, రైతు ఆత్మహత్యలంటే గుర్తొచ్చేది. నాసిరకం మద్యం అంటే గుర్తొచ్చేది. ధరల పెరుగుదలంటే గుర్తొచ్చేది. మీ జీవితాలు నాశనం చేశారంటే గుర్తొచ్చేది. దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు? ఇన్ని చేసి ఈరోజు నంగనాచి మారిగా మళ్ళా మాట్లాడుతున్నాడు. నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి మీ అందరికీ. రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశాడా? ₹1 ఖర్చు పెట్టాడా? అదే నేను సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశారు కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఖర్చు పెట్టి, హంద్రి నీవాకి 5,800 కోట్లు ఖర్చు పెట్టి, జేడీపల్లి కానీ, చెర్లోపల్లి కానీ, మారాల, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరు జీవనాధారం. నీళ్లుంటే అభివృద్ధి, నీళ్లుంటే మన కష్టాలు తీరుతాయి. వ్యవసాయం సుజావుగా చేయగలుగుతాం. తాగడానికి నీళ్లు అవసరం, పశువులకు నీళ్లు అవసరం. నీళ్లుంటే పెట్టుబడులు వస్తాయి. అదే నేను చూపించా. నీళ్లున్నాయి కాబట్టి గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈరోజు రాయలసీమకు నీళ్లుంటే రతనాల సీమగా తయారు చేయగలుగుతాం. ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని. ఇది నా ఆశయం. కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొచ్చి అన్ని చెరువులకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేయాలని నా ఆలోచన. తప్పకుండా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది, ప్రతి చెరువు నింపే బాధ్యత నాదని మీ అందరికీ ఆశిస్తున్నా.